జిల్లా వాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పెదపూడిలో ఘనంగా బల్లమ్మ బోనాల పండుగ. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. పాతపట్నం హరిజన వాడలో శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టిన సీనియర్ నాయకులు. అక్కడున్న సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్న షణ్ముఖరావు. ఆదివారం కావడంతో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి దంపతులు. కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. కోట కుటుంబంకి సభ్యులకు పరామర్శ. కాకినాడ జిల్లా మండల కేంద్ర పెదపూడిలో గ్రామ దేవత బాలహల్లమ్మ అమ్మవారికి ఆదివారం బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుడు ఆరుమిల్లి అమ్మన్న చౌదరి ఆధ్వర్యంలో స్థానిక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బోనాలను ఊరేగింపుగా బల్లమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయంలో అర్చకులు కాశ్యప శర్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనపర్తి నియోజకవర్గం శాసన సభ్యులు వారి సతీమణి నల్లమిల్లి మహాలక్ష్మి, అనపర్తి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి, ఎన్డీఏ కూటమి నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. పాతపట్నం మండల కేంద్రంలో హరిజనవాడలో పారిశుద్ధ్యం లోపం, ప్రబలుతున్న జ్వరాలు, వణుకుతున్న జనాలు. శుభోదయం కార్యక్రమంలో సీనియర్ నాయకులు షణ్ముఖరావు మేజర్ పంచాయతీ పరిధిలో హరిజనవాడలో శుభోదయం కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు రేగేటి షణ్ముఖరావు ఆయన మిత్ర బృందంతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన హరిజనవాడలో ఉన్నటువంటి వీధుల్లో పర్యటించి అక్కడున్నటువంటి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఆ వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి కాలువల్లో మురికి నిల్వ ఉండి దుర్వాసనతో దోమల ఉధృతి పెరిగి ప్రబలుతున్న విష జ్వరాలతో జనాలు వణుకుతున్నారని, వీధుల్లో ఉన్నటువంటి సమస్యలను అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీనియర్ నాయకులు షణ్ముఖరావు అన్నారు. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా అధికారులు చర్యలు నామమాత్రంగా చేస్తున్నారని, ఇప్పటికైనా వీధుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి కాలువల్లో ఉన్న మురికి ప్రాంతాల్లో శుభ్రం చేసి ఫాగింగ్ చేపట్టవలసిందిగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సింగపురం మురళి, విశ్రాంతి ఎస్ఐ గంబాల శివాజీరెడ్డి, ఉత్తరాంధ్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ మంగి రామారావు, పలువురు ముఖ్య నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు శుభోదయం అన్నటువంటి కార్యక్రమంలో పాతపట్నం ఇలవేలుపైనటువంటి శ్రీ నీలమణి అమ్మవారు జన్మస్థలమైనటువంటి హరిజనవాడలో జన్మించినటువంటి మన అమ్మ నీలమణమ్మ, ఆ అమ్మ స్థానంలో ఈవేళ శుభోదయమైనటువంటి కార్యక్రమం చేశాం. ఇక్కడ సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది. డ్రైనేజ్ వ్యవస్థ తక్షణమే చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే రోజులన్నీ కూడా వర్షాలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు. ఎవరు శత్రువులు కాదు, ఏ రాజకీయ నాయకుడి శత్రువులు కాదు. ఒకటి మాత్రం చెప్తా, మిమ్మల్ని ఎవరిని శత్రువులుగా భావించలేదు. ఏ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈవో గారికి ఒకటే విన్నవిస్తున్నా, సార్ ఈవో గారు ఒకసారి మీరు పరిశీలన చేయండి. డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది అంటే మీరు వేసిన ఏ శిక్షకైనా నేను శిక్షార్హుడు. బాగులేదంటే మీరు తక్షణమే చర్యలు చేపట్టి డ్రైనేజ్ వ్యవస్థను
పూర్తిగా మంచి చేస్తారని కోరుకుంటున్నాను. ఈ మధ్య ఎలక్ట్రికల్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఈ కరెంటు ప్రాబ్లంని కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఏఈ గారు చెప్తున్నా, ఏఈ గారు మీరు స్పందించండి. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? 3 రోజులు 4 రోజులు 5 రోజులు అనేటువంటిది కరెంటు ప్రాబ్లం అనేది తప్పు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి రోగాలకు గురి అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ శుభోదయం అన్నటువంటి కార్యక్రమానికి నాకు ఆస్తులు లేకపోవచ్చు, ఆస్తుల కంటే విలువైనటువంటి బంధంతో కూడుకున్నటువంటి నా స్నేహితులు ఉన్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను, చాలామంది అపోహపడుతున్నారు. షణ్ముఖరావు డాక్టర్ అనే వ్యక్తి ఈ మేజర్ పంచాయతీలో పోటీకి ఉంటాడా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్కు చాలా మందిలో కనిపిస్తుంది. ఒక్కటే చెప్తున్నాను మిత్రులకి, నా స్నేహితులకి, నా అన్నదమ్ములకి, నా పాతపట్నం ప్రజలకి, ఇక్కడ నుండి విలేకరులకి, ఇక్కడ నుండి ప్రజానీకం అందరికీ కూడా చెప్తున్నాను. షణ్ముఖరావు అన్న వ్యక్తి 100% ఇక్కడ పాతపట్నం పంచాయతీలో పోటీలో ఉంటాడు. ఉంటూ విజయం మా స్నేహితులందరి ద్వారా, మీ ప్రజలందరి ద్వారా విజయాన్ని కూడా చేకూర్చే పరిస్థితి మనకు వస్తుంది. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఆదివారం కావడంతో తెల్లవారుజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర రెడ్డి దంపతులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం శ్రీ కోదండరామ ఆలయం దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. family member. జిల్లా అధికార యాంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హరిత బేరం పార్క్ కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో 300 మందికి పైగా యువత, చిన్నారులు పాల్గొని తమ కళ ప్రతిభను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 P4 విధానం, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్వచ్ఛంద, సేవ్ వాటర్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, హరితాంధ్ర అంశాల్లో వేసిన వర్ణ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ చిత్రకళా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రజలను జాగృతం చేసేలా వేసిన చిత్రాలు కొత్త శోభను సంతరించుకున్న కృష్ణా తీరం స్ఫూర్తి వైబ్రెంట్ విజయవాడకు తొలి అడుగు అని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో కనిపించిన ఉత్సాహంతో విజయవాడ గెలిచింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ప్రతివారం హరిత బేరం పార్కులో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫోటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని, వీటిలో నగర ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవానీ ఐలాండ్లో బర్డ్స్ ఫోటోగ్రఫీ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమేనని, ఈ పోటీల్లో పాల్గొనడమే ప్రధానమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ పి కృష్ణ చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సిఈఓ తరుణ్ కాకాని, జిల్లా టూరిజం అధికారి ఏ శిల్ప, ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ పున్నమి ఘాట్లో చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరినీ ఎంగేజ్ చేసి ముఖ్యంగా టాలెంటెడ్ చాలామంది విజయవాడ పిల్లలు కానీ అలాగే పేరెంట్స్ టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళని సండే బయటికి తీసుకొచ్చి ఈ విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్లో అలాగే పున్నమి ఘాట్లో వాళ్ళ టాలెంట్ ప్రదర్శించేలాగా ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ చేయడం జరుగుతూ ఉంది. చూస్తే వందలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసి ఎంతో చక్కగా పెయింటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామము. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ప్రతి సండే పున్నమి ఘాట్లో అలాగే మన కొండపల్లి ఫోర్ట్లో అలాగే పవిత్ర సంగమము ఇబ్బంపర్ల పెడుతూనే ఉంటాము. సో పబ్లిక్ ఎంగేజ్ అవ్వాలి. పబ్లిక్ ఒకసారి యాక్టివ్గా ఎంగేజ్ అవుతే వాళ్ళలో మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివిటీ దూరం అవుతుంది. అట్లాగే మనం అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నామో దానికి ఎలాగైతే యోగాంధ్ర దోహదపడుతుందో అలాగే ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అలాగే ఇలాగ టాలెంట్ హంట్ కార్యక్రమాలు కూడా దోహదపడతాయని సందర్భంగా భావిస్తూ విజయవాడలో చాలా టాలెంట్ ఉంది. విజయవాడ హ్యావ్ టాలెంట్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ అవుట్. సో నా విజయవాడ ఘాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో అన్ని రకాలుగా టాలెంట్, వాళ్ళు సింగర్స్ అవ్వచ్చు, పెయింటర్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, ఈవెన్ ఎక్సర్సైజెస్, యోగా అట్లాగే నానా రకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కల్పించి విజయవాడని ఒక వైబ్రెంట్ సిటీగా, ఒక సిటీ ఆఫ్ విక్టరీగా, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీగా చేసుకుంటూ ఇక్కడ టూరిస్ట్ యాక్టివిటీస్ని పెంపొందిస్తూ అలాగే మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా టూరిస్ట్ ఇక్కడ వచ్చేలాగా యాక్టివిటీస్ తీస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మీలో కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా పోటీలు పార్టిసిపేషన్ చేయండి, పెయింటింగ్ చేయండి. లెట్ us మేక్ దిస్ సిటీ బ్యూటిఫుల్ సిటీ. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు. ఒక ఎత్తు అయితే మనకి ఎంటైర్ ఆల్ ఇండియా లెవెల్లో స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్స్ బయట వచ్చినాయి. ర్యాంక్స్ ఇంకా డిక్లేర్ చేయాలి, బట్ అవార్డ్స్ బయట వచ్చినాయి. దాంట్లో విజయవాడ అనేది సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉంది అనేది చాలా గర్వకరమైన విషయం. మోర్ ద మిలియన్ ప్లస్ సిటీలో ఎంటైర్ కంట్రీలో 4 ఉన్నాయి. దాంట్లో విజయవాడ కూడా వన్ ఆఫ్ ద మిలియన్ ప్లస్ సిటీ అని డిక్లేర్ చేయడం జరిగింది. దీని ప్రకారంగానే నెక్స్ట్ వచ్చే వీక్లో ప్రెసిడెంట్ దగ్గర కూడా అవార్డు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది కాకుండా ఈరోజు బర్మ్ పార్క్లో మన కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేషన్తో పెయింటింగ్ కాంపిటీషన్స్ మనం పెట్టడం జరిగింది. మనకి గవర్నమెంట్లో జరుగుతున్న మెయిన్ ఇంపార్టెంట్ 4-5 థీమ్ బేసిస్ పైన కాంపిటీషన్స్కి పిలవడం జరిగింది. భారీ ఎత్తున రెస్పాన్స్ లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చినాయి. దాదాపు 200 స్టూడెంట్స్ అలాగనే 55 మెంబర్స్ దాకా ఆర్టిస్ట్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ముందు వచ్చారు. మీరందరికీ తెలుసు బర్మ్ పార్క్ చాలా యాక్టివ్ ఏరియా, పబ్లిక్ వస్తుంటారు, బయట నుంచి వస్తుంటారు. అలాగనే ఇక్కడ వచ్చే టూరిజం పొటెన్షియల్ ఉన్న ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఈ ఘాట్ పక్కన మంచి పెయింటింగ్స్ చేస్తే ఒక ఎత్తు టాలెంట్స్ కూడా బయట వస్తుంది. ఒకవైపు ఈ ఏరియా కృష్ణానది గట్టు కూడా బ్యూటిఫుల్గా మారుతుంది. ఇంకా మంచి ఆలోచనతో ఈరోజు మేము పెయింటింగ్ కాంపిటీషన్ జరుపుతున్నాము. మీరందరూ చూస్తున్నారు, చాలా సిటిజన్స్ చేస్తున్నారు, కలెక్టర్ గారు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాము. సో కాబట్టి ఈ ఒక టాలెంట్ విజయవాడలో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు వచ్చే రోజుల్లో కూడా మనం చేస్తున్నాము. మీరందరికీ తెలుసు, లాస్ట్ 1 year బ్యాక్ మనం ఇదే టైంకి అప్రాక్సిమేట్లీ ఎక్కడ లేని విధంగా ఫ్లడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు తన సొంత నిధులతో 54 తోపుడు బండ్లను సింగ్ నగర్, కండ్రిక, పాయకాపురం, వాంబే కాలనీ, బుడమేరు, మధ్యకట్ట తదితర ప్రాంతాలలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న పేదలందరికీ ఉచితంగా తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలందరికీ వారు ఆర్థికంగా నిలబడేందుకు పూర్తి సహకారం అందిస్తామని, అనేక సంవత్సరాల నుండి నిరుపేదలుగా ఉంటూ వివిధ వీధులలో తోపుడు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరికీ ఈరోజు తన సొంత నిధులతో P4 పథకం ద్వారా తోపుడు బండ్లను అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆంక్షలు పెట్టి రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరూ గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి పాలనలో ఆ ప్రభుత్వ దహన కాండకు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చిన్నభిన్నం అయ్యారని ధ్వజమెత్తారు. వ్యాపారులకి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ ఏదైతే చిరు వ్యాపారాలు చేసే హాకర్లు రోడ్ల మీద మరి కూరగాయలు కానీ అలాగే మిగిలినటువంటి వస్తువులు కానీ ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి చిన్న కుటుంబాలు ముందుకొస్తాయో వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ 10,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇప్పిస్తున్నాం హాకర్లకి.
వాళ్ళు హాకర్లకి లోన్ ఇప్పించేదానికే కాకుండా వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డును పెట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళి ఏ బ్యాంకులోకి వెళ్ళినా 10,000 రూపాయలు ఎటువంటి హామీ లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వాలి. అంతేకాకుండా ఆ 10,000 రూపాయలు మళ్ళీ తిరిగి చెల్లిస్తే 20,000 నుంచి 50,000 వరకు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా, ఇది చాలా కీలకమైన విషయం, ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోన్ ఇప్పిస్తాం. అలాగే మా రజకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వృత్తి చేసుకోవడానికి వాళ్ళకు కూడా బళ్ళు ఇస్తాం. బళ్ళతో పాటు లోన్లు ఇప్పిస్తాం. అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే మా సోదరులందరికీ అండగా ఉంటాం. ఇవాళ మా పార్టీ నాయకులు మరి మా కార్యాలయం దగ్గర మరి తోపుడు బళ్ళు మేము డోర్ టు డోర్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే మాకు విజ్ఞప్తులు చేశారో మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసాం. తోపుడు బళ్ళే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇస్త్రీ బళ్ళు, బడ్డీ కొట్లు అన్ని రకాలుగా P4 పథకంలో భాగంగా ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అండగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. P4 ఈ నియోజకవర్గంలో పేదలకి ఒక వరంలాగా మారాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేద వర్గాలకి లబ్ధి చేకూరేటట్టు, పేద వర్గాలకి మేలు చేకూరేటట్టు ప్లాన్ చేసాం. ఇప్పటికే పలుమార్లు మీటింగ్లని నిన్న కూడా కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారితో, ధ్యాన్ చంద్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఏదేమైనా సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకి అండగా ఉండటమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా పార్టీ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు విజయవాడలోని NAC కళ్యాణ వేదికలో రిఖండా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. అభినందనీయం అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగారాణి అన్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలన్నీ ఈ ప్రదర్శనలో కొలుపు తీరాయని, నగరవాసులు ఈ ప్రదర్శనను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడ గురునానక్ రోడ్లోని NAC కళ్యాణ వేదికలో NAC గ్రూప్ ఆధ్వర్యంలో రిఖండా లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ మాన్సూన్ ఎడిషన్ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎగ్జిబిషన్ నిర్వాహకులు నల్లూరి మాధవి, నల్లూరి చరిత జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. స్టాల్స్లో ఉన్న వివిధ రకాల చేనేత చీరలు, డ్రెస్సులు, ఆభరణాలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగారాణి మాట్లాడుతూ, మన దేశంలో చేనేత వస్త్రాలు తయారు చేసే కళాకారులు ఎంతో మంది ఉన్నారని, అయితే వారు తయారు చేసిన వస్త్రాలకు ఆదరణ లేక తగిన ప్రోత్సాహం లభించక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చేనేత రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య ప్రతి సంవత్సరంలో తగ్గుతూ వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో NAC కళ్యాణ వేదికలో మాధవి, చరిత ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలు, చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఈరోజు NAC కళ్యాణ మండపంలో రిఖండా ఇది 4th షో. ఆల్మోస్ట్ ఇది ఒక చక్కటి ఎగ్జిబిషన్ను. చాలామంది రకరకాల సిల్క్స్ కానివ్వండి, అన్ని ఖాదీ క్లాతుల్లో, హ్యాండ్లూమ్స్, బనారస్, ఖాదీ ఇవన్నీ కూడా మొత్తం నేషనల్ లెవెల్లో ఎలాంటి మంచి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ సేల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున చెప్పాలంటే మనకి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇవాళ మంగళగిరి కాటన్ ఉంది. గతంలో మన పక్కనే ఉన్నా కూడా మంగళగిరి కాటన్ గొప్పతనం గురించి మనకు తెలియలేదు. కానీ మరి అక్కడ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా, ఈ రోజున బ్రాహ్మణి గారు కానీ దాన్ని ఒక ఫ్యూజన్గా, అంటే దాంతో పాటుగా బ్లౌజెస్ కానివ్వండి, దాని మీద వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు ఫారిన్ లాంటి అన్ని కంట్రీస్కి కూడా ఈ రోజున ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయంటే వాళ్ళకి ఎంతమందికి చేనేత వ్యాపారులకి
పని కల్పించారు అనేది ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ చూస్తే అన్ని స్టేట్స్ నుంచి కూడా డబుల్ ఇక్కత్ కానీ, అదేవిధంగా మేము చూసాం ఇప్పటివరకు పైతని కానీ, పట్టు కానీ, ఉప్పాడ కానీ, మరి హ్యాండ్లూమ్స్, అదేవిధంగా చిన్న చిన్న జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా చాలా ఎగ్జిబిట్ చేశారు. నిజంగా మేము జస్ట్ ఇది తిరిగి చూడాలి అని అంటే వన్ డే. అండి, నా పేరు చరిత, నేను రికండా ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ని. ఇది 5th సీజన్ అండి. సాటర్డే సండే వరకు ఉంటుంది, ఇవాళ రేపటి వరకు ఉంటుంది. సో మా దాంట్లో స్టాల్స్ 35 స్టాల్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ వీవర్స్ ఎగ్జిబిషన్ అండి. ఖాదీ ఉంది, జామ్దాని అండ్ ఇంకా డాకా, ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి. వచ్చి ఒకసారి విజిట్ చేయండి. టైమింగ్స్ వచ్చేసి 10:30 to 8 అండి, సాటర్డే సండే. ఫస్ట్ 4 సీజన్స్ చాలా బాగా అయిందండి, అందుకే 5th సీజన్ చేస్తున్నాను. నేను ఇయర్కి 2 చేస్తానండి విత్ ఓన్లీ వీవర్స్ అండి. నాకు వీవర్స్ బాగా హెల్ప్ చేస్తారు అండ్ నేను వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ ఇద్దామని ఇలా చేస్తూ ఉంటాను. వీవర్స్ని ఎంకరేజ్మెంట్ ఇలా చేస్తూ ఉంటే కొంచెం అన్న వాళ్ళు బాగా వస్తారని. అండ్ పటోలా కూడా ఉందండి, ఒకసారి వాళ్ళు పటోలా 1 year దాకా చేస్తారు. అండ్ పైతాని ఉంది. సో అది అంతే అండి, వీవర్స్ వాళ్ళు చాలా కష్టపడి వస్తారు ఇక్కడికి అండ్ నన్ను రెస్పెక్ట్ చేసి వస్తారు. సో నేను ఇలా ఎగ్జిబిషన్స్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ ఉంటానండి. ఇంకా చాలా హ్యాండ్లూమ్స్ మన భారతదేశంలో విస్తృతంగా ఉన్నాయి. అవి స్లోగా వీవర్స్కి కానీ, హ్యాండిక్రాఫ్ట్స్ కళాకారులకు కానీ తగినంత ప్రైస్, తగినంత ప్రోత్సాహం లేకుండా పోవడంతో నెమ్మదిగా ఆ రంగంలో స్థిరపడి దాని మీద లైవ్లీహుడ్ సంపాదించుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి తగ్గిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేర్ కళ్యాణ మండపంలో మాధురి గారు, చరిత గారు ఆధ్వర్యంలో ఈ యొక్క హ్యాండ్లూమ్ వీవర్స్ని, హ్యాండిక్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేసి పెట్టిన ఎగ్జిబిషన్ చాలా సంతోషదాయకం. అలాగే ఈ క్రాఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ అంతా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పటోలా కానీ, కంచిపట్టు చీరలు, బెనారస్, అలాగే కోటా శారీస్, ఇవన్నీ కూడా ఒక వీవర్ యొక్క పనితనం, నేర్పరితనం అంతా కూడా అందులో కనిపిస్తుంది. వారు ఇంచుమించు ఒక శారీ, ఒక క్రాఫ్ట్ చేయాలి అంటే 1 month 2 months శ్రమపడి చేసి తీసుకొచ్చి పెడతారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెర్ని నానిపై విజయవాడలో ఇవాళ మరో కేసు నమోదైంది. పెర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆశాలు విజయవాడ 2 Town పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెర్ని నానిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావాలని మైనార్టీ నేతలు కోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైగ చేస్తే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్తంభానికి కట్టేసి పెర్ని నానిని కొడతామని ఫతావుల్లా, ఆశాలు హెచ్చరించారు. ఇంకోసారి రెచ్చగొట్టే మాటలు పెర్ని నాని మాట్లాడకుండా గుణపాఠం చెబుతామని మైనార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. సార్ సిఐ గారు, మాజీ రాష్ట్ర మంత్రి పెర్ని నాని అనే వ్యక్తి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతైతే శాంతి సామరస్యం ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తుందో దానికి విరుద్ధంగా మాజీ మంత్రి పెర్ని నాని అనే అతను రెచ్చగొట్టి రాత్రి కన్ను సైగ చేస్తే తలలు నరికేయాలి, తలలు పడిపోవాలి అనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడి వైసీపీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రెచ్చగొడుతున్నాడు. అటువంటి వ్యక్తి బయట ఉండటానికి వీల్లేదు. కాబట్టి చట్టపరమైన చర్యలు పెర్ని నానిపై తీసుకోవాలని మేమంతా పశ్చిమ నియోజకవర్గం నుంచి మేమంతా నాయకులు వచ్చి కోరుతున్నాం. వెంటనే మీరు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో 1996లో 1999లో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు, దగా చేశాడు. 2014లో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు. 2024 వచ్చేప్పటికీ తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకటి సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి ఇవాళ
ఎంత నీచానికి దిగిదారంటే ఈ దగా చేయటంలో, మోసం చేయటంలో కొత్త పంతలు తొక్కేటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేశానని చెప్తున్నాడు. సంవత్సరానికి కేవలం 30% మందికో 40% మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికీ ఇచ్చేశానని చెప్తున్నాడు. ఆ బండ్ల డబ్బులు ఎవడికి పడినాయో ఎవడికి పడలేదో కూడా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పెర్ని నాని పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హరిక కారును వదిలేశామని తెలిపారు. కానీ ఆ తర్వాత ఆమె కావాలని వెనక్కి వచ్చి పోలీసులపై తెలుగుదేశం నాయకుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని స్థానికులే చెబుతున్నారని అన్నారు. జగన్, పేర్ని నాని లాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడినా కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తా ఉంటే సిగ్గు అనిపిస్తా ఉంది. అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తా ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. దీనికి మళ్ళీ బీసీ కార్డు. అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా మీరు? అసలు మానవత్వం ఉందా మీకు? ఒక ఆడబిడ్డవై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం? నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు. వాళ్ళ ప్రవర్తన, ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిన్న వాళ్ళు వీడియోలు మొత్తం కనబడుతున్నాయి. వాళ్ళు ఏ రకంగా ఎంత దారుణంగా బూతులు తిడతా ఉన్నారు. ఆడ మనిషి అయ్యండి కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు. నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఆ మహాతల్లి ఈ రకమైన భారత కమ్యూనిస్టు పార్టీకి ఎంతో ఘనచరిత్ర కలిగిన జగ్గయ్యపేటలో ఆగస్టు నెల 1-2 తేదీలలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆర్టీసీ డిపో రోడ్డులోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల వివరాలను ఆయన వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు డిపో సెంటర్లో ఉన్న పిల్లల మర్రి భవన్ నుండి వలుసుపాడు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం అదే సెంటర్లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. 2వ తేదీ ప్రతినిధుల మహాసభ జరుగుతుందని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. 1వ తేదీన జరిగే ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు, కర్షకులు, రైతులు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆయనకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ, సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి జూనే బోయిన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మాసెట్టి రమేష్ బాబు, మండల సహాయ కార్యదర్శులు బోగ్యం నాగులు, షేక్ కరీం, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు పారిశ్రామిక వాడైనటువంటి జగ్గయ్యపేట పట్టణంలో ఆగస్టు 1-2 తేదీలో జరిగింది. వామపక్ష ఉద్యమానికి ఒకనాడు పుట్టిక. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ శాసనసభ్యుడిగా అమర్దేవి కామ్రేడ్ పిల్లల మధ్య వెంకటేశ్వరుని అందించినటువంటి జగ్గయ్యపేట ప్రాంతం 3 పర్యాయాలు వరుసగా జగ్గయ్యపేట, నందిగమ్మ నియోజకవర్గం కలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ ముఖ్యమంత్రులు గుర్తు చేశారు. అనేక కార్మిక సంఘాలు, కూలీ సంఘాలు, రైతు సంఘాలు, అనేక కార్మిక సంఘాల రూపకల్పనకు అంకురార్పణ చేసినటువంటి ప్రాంతం జగ్గయ్యపేట. ఇటువంటి చరిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజున అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. ఒక వేలాది ఎత్తిపోతలను చూసినా, ఒక పోలంపల్లి ముందేరు ప్రాజెక్టును చూసినా, జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల వర్గాన్ని చూసినా,
ఇసుక మట్టి మైనింగ్ మాఫియాలో రాజ్యమైనటువంటి పరిస్థితులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెదపొడిలో ఘనంగా బల్లమ్మ బోనాల పండుగ. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. పాతపట్నం హరిజన వాడలో శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టిన సీనియర్ నాయకులు. అక్కడున్న సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్న షణ్ముఖరావు. ఆదివారం కావడంతో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి దంపతులు. కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. కోట కుటుంబంకి సభ్యులకు పరామర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.